హలో ఫ్రెండ్స్, నేను మీ గోల్డెన్ వంశీ. మీరు చూస్తున్నారు ద్వారకా ఫ్లిక్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ హౌస్ అనేది నేను మీ ముందుకు తీసుకొచ్చానండి. గుంటూరు నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న ఏటుకూరు అనే ఊర్లో ఈ హౌస్ అనేది సేల్‌కైతే ఉందండి. మెయిన్ రోడ్‌కి అదే విధంగా ఈ హౌస్‌కున్న డిస్టెన్స్ కేవలం 150 మీటర్లు మాత్రమేనండి. సో, రోడ్డుకి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో అనేది ఈ హౌస్ అనేది ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ పర్మిషన్స్, అదే విధంగా G+1 అప్రూవల్స్, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ హౌస్‌కనేది ఉన్నాయండి. ఎవరికైతే ఇండివిడ్యువల్ హౌస్ ఒక మంచిది కొనుక్కోవాలని ఉందో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. సో, ఈ ఇంటి ముందే మీకు పెద్ద రోడ్డు 40 ఫీట్స్ రోడ్డు కూడా మనం గమనించవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు మెయిన్ రోడ్‌కి జస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ అండి. నేనిప్పుడు చూపిస్తాను చూడండి మెయిన్ రోడ్ అనేది. ఫ్రెండ్స్, ఇంటి కొలతలు వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 43 అడుగులు అనేది ఉందండి. వెడల్పు వచ్చేసరికి 30.5 అడుగులు అనేది ఉంది. సో, మొత్తం కూడా గజాల్లో చూసుకున్నట్టే 150 గజాల్లో ఈ హౌస్ అనేది కట్టడం జరిగిందండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది పార్కింగ్ ఏరియా. ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియా వచ్చేసరికి 8x15 అండి. అదేవిధంగా మీకు పీవీసీ సీలింగ్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ మెయిన్ గుమ్మం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మొత్తం కూడా టేక్‌తో తయారు చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ గోల్డెన్ హోమ్స్ వాళ్ళు మాత్రం క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడరండి. సో, ప్రాపర్ క్వాలిటీతో మెయింటైన్ చేసేసి మనకి హౌస్ అనేది వీళ్ళు సేల్ చేస్తుంటారు. ఇలా లోపలికి వెళ్ళంగానే మనకి మెయిన్ హాల్ అండి, చాలా పెద్దగా ఉంది. కింద ఫ్లోరింగ్ చూపిస్తున్నాను చూడండి. మొత్తం కూడా మార్బుల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సీలింగ్ వచ్చేసరికి పీవీసీ సీలింగ్ అనేది యూజ్ చేశారండి. సో, మొత్తం కూడా ఫ్రెండ్స్, హాల్ సైజ్ చెప్పలేదు కదా. ఫ్రెండ్స్, హాల్ సైజ్ వచ్చేసరికి 12x17 అండి. హాల్ సైజ్ వరకే 12x17. సో, ఇలా చూసుకున్నట్టయితే ఇది మొత్తం టీవీ యూనిట్ అనేది ఒక ప్రాపర్ డిజైన్ అనేది చేశారండి. అంటే హడావుడి ఎక్కువ కాకుండా సింపుల్గా డీసెంట్గా చేశారు. అండ్ ఇంకా కూడా ఈ లైటింగ్స్ అనేది ఏం పెట్టలేదు. సో, మీకు కబోర్డ్ డోర్స్ కూడా నేను ఓపెన్ చేసి చూస్తున్నాను టీవీ యూనిట్ దగ్గర, మీరు చూడండి. సో, స్పేసెస్ చాలా ఎక్కువగా ఉంది. సో, మనకి ఏదన్నా స్టోర్ చేసుకోవాలని కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇది మొత్తం కూడా మీకు కిచెన్ అండి. నేను చూపించేది మొత్తం కూడా కిచెను. సో, ఒక్కొక్కటి చూపిస్తాను. అండ్ ఫస్ట్ మీకు కొలతలు చెప్తాను. కిచెన్ సైజ్ వచ్చేసరికి 11x8 అండి. ఓవరాల్‌గా మీకు కిచెన్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో, మొత్తం కూడా చాలా బాగుంది కిచెన్ అనేది. అదేవిధంగా మీకు పూజ గది కూడా చూపిస్తాను చూడండి. సో, మొత్తం పూజ గది అనేది ఇప్పుడు ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. సో, ఇది కూడా సింపుల్ డిజైన్‌తోనే రెడీ చేశారు. సరే ఫ్రెండ్స్, ఇంకా మనం మెయిన్ బెడ్‌రూమ్‌కి అయితే వెళ్దాము. సో, మాస్టర్ బెడ్‌రూమ్ అనేది ఇప్పుడనేది మనం చూద్దామండి. సో, మెయిన్ బెడ్‌రూమ్ డోర్ అయితే ఇలా సింపుల్‌గా ఉంది. డీసెంట్ లుక్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది మొత్తం కూడా మాస్టర్ బెడ్‌రూమ్ అండి. సో, కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ సన్ గ్లాస్ కబోర్డ్స్ యూజ్ చేశారు మొత్తం కూడా కబోర్డ్ డోర్స్ అనేది. సో, బెడ్‌రూమ్ సైజ్ వచ్చేసరికి 13x12 అండి మెయిన్ బెడ్‌రూమ్ ఇది. సో, అవి అన్నీ కూడా చాలా సింపుల్‌గా చాలా మంచి డిజైన్స్‌తో అనేది కొన్ని హౌసెస్ చూస్తూ ఉంటాము, హడావుడిగా ఉంటాయి. సో, ఈ గోల్డెన్ హోమ్స్ వాళ్ళనేది అలా కాకుండా ఒక డీసెంట్ లుక్, ఒక ప్రాపర్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు. చూడంగానే సింపుల్‌గా డీసెంట్‌గా అనిపిస్తుంది. సో, అలాంటిది ఈ హౌసెస్ అనేది వీళ్ళు కట్టడంలో స్పెషల్ అండి గోల్డెన్ హోమ్స్ వాళ్ళు అనేవాళ్ళు. సో, ఇక్కడ మనం బాత్రూమ్ అనేది గమనించవచ్చండి. అటాచ్ బాత్రూమ్ అనేది. సో, ఇక్కడ కూడా వీళ్ళు టైల్స్ 2x4 టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అయిపోయింది. సో, ఫ్లోర్‌కి వేసే టైల్స్ ఇప్పుడు బాత్రూమ్ వాల్స్ కూడా వేస్తున్నారు. సో, ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంతకుముందు హోటల్స్‌లో ఉండే 5 స్టార్ హోటల్స్ అలాంటి చోట్ల మాత్రమే మనం చూసాం. బట్ ఇప్పుడు ఇళ్లలో కూడా పెట్టుకుంటున్నారు. సో, ఒక మంచి లుక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక బెడ్రూమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 12x11 సైజులతో అనేది మినీ బెడ్రూమ్ అనేది ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్స్ కూడా నాకు చూడంగానే లుక్ అనేది చాలా బాగా అనిపించింది. సో, అదేవిధంగా ఫ్రెండ్స్, మీకు నేను మొత్తం కూడా చూపిస్తున్న స్పేస్ ఎలా ఉందనేది ఒకసారి నేను చూపిస్తున్నాను, మీకు చూపించే ప్రయత్నం అనేది నేను చేస్తున్నానండి. సో, అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి విండో వచ్చింది. మెయిన్ విండో అనేది వచ్చింది. సో, ఇక్కడ పిల్లలు సరదాగా కూర్చోవడానికైనా సరే బాగుంటుంది.
ఫ్రెండ్స్ అదేవిధంగా వాష్ ఏరియా కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. హాల్లోనే డైనింగ్ హాల్ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి. సో వాషింగ్ మిషన్ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేదంటే మనం ఇండివిజువల్గా ఉతుక్కోవాలనుకున్నా కానీ, సో ఇక్కడైతే మనకి సెట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. సో ఏరియా వచ్చేసరికి 6x8 అండి. అదేవిధంగా వీళ్ళు 2 అడుగులు వదిలివ్వడం జరిగింది స్పేస్ అనేది. మా బ్యాక్ సైడ్ ఇంటికన్నా పహరీ గోడకి 2 అడుగులు అనేది వదిలిపెట్టారు. వీళ్ళు సరౌండింగ్ చుట్టూరు కూడా వదిలిపెట్టారండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకొక ఏరియా కూడా ఉంది. ఈ ఏరియా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 3.5 అడుగుల దాకా అనేది ఇక్కడ అనేది గొంతు అనేది వదిలిపెట్టడం జరిగిందండి. సో మీకు ఏరియా అనేది ఒకసారి నేను పైకి వెళ్ళి మీకు ఏరియా మొత్తం కూడా నేను చూపిస్తాను. పక్కా వాస్తు అనేది హౌస్ అనేది కట్టడం జరిగిందండి. ఒకసారి మనం పైకి వెళ్ళిపోయి మీకు ఏరియా కూడా నేను చూపిస్తాను. మెయిన్ రోడ్, అదేవిధంగా ఆ పైన స్పేస్ ఎలా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉంది, ట్యాంక్ ఎంత కెపాసిటీ అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ హౌస్ అనేది కొనుక్కోవాలని అనుకుంటే మాత్రం పైన నెంబర్ నేను డిస్ప్లేలో నెంబర్ ప్లే చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కాల్ చేయండి. గోల్డెన్ హోమ్స్ వాళ్ళకి ఒకసారి కాల్ చేసి మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఇలాంటి డిజైన్స్ ఇంకా కూడా ఉన్నాయని నేను చెప్పాను కదా. సో ఇలాంటి హౌసెస్ వీళ్ళు ఇంకా రెడీ చేస్తూనే ఉన్నారండి. ప్రజెంట్ అయితే 6 అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్. అలానే స్టెప్స్ గురించి చెప్తున్నాను. 3.5 అడుగులు వెడల్పుతో అనే స్టెప్స్ అనేది చాలా విశాలంగా ఉన్నాయి. సో మీకు మొత్తం కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూడా ఒక చిన్న ఫంక్షన్ ఏదైనా ఉంటే మనం పైన టెర్రస్ పైన చేసుకోవచ్చు. సో అంత పెద్దగా ఉంది. సో వాటర్ కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్ ట్యాంక్ వచ్చేసరికి 2500 లీటర్ల కెపాసిటీ అండి. 2000 లీటర్ల కెపాసిటీతో అనేది వాటర్ ట్యాంక్ అనేది వీళ్ళు రెడీ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో అనేది. ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, లేదంటే హౌస్ అమ్మాలనుకున్నా, కింద నా నెంబర్ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో నాకు కాంటాక్ట్ అవ్వండి. హౌస్ కొనాలనుకున్నా లేదా హౌస్ సేల్ చేయాలనుకున్నా కూడా. ఫ్రెండ్స్ మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్ అవైలబుల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.